Oh god, I think I'm gonna be sick. Uh-oh, here we go again. 10, 9, 8, 7. Oh, fuck it, just play the tune. హర హర మహాదేవ్, శంభో శంకర. వెల్కమ్ టు MVN బ్లాగ్స్. ఫస్ట్ టైం అనుకుంటా మెయిన్ ఛానల్లో, బ్లాగింగ్ ఛానల్లో రెండింటిలో ఒకటేసారి వీడియో పెట్టుడు. ఇప్పుడైతే ఫాస్టింగ్ చేస్తున్నా ఇవాళ నేను. యాక్చువల్గా నేను నైట్ 11కి తిన్నా. ఇప్పటిదాకా ఏం తిన్నా, ఓన్లీ ఫ్రూట్స్ అండ్ మిల్క్ అండ్ పెరుగు, అదే తినుకుంటే ఇప్పటిదాకా ఆయన. టైం వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ అరౌండ్ 8:30 అవుతుంది. ఇప్పుడు కీసరా పోతున్నా నా ఫ్రెండ్స్ తోని. ఫస్ట్ టైం నా లైఫ్ లా ఇంతసేపు ఉపవాసం చేసి తినకుండా ఉండు. ఇప్పుడు ఫాస్టింగ్ చేసిన 6 o'clock వరకు అయిపోతుండే. 6 o'clockకి తినేస్తుండే. బట్ ఇప్పుడు ఈసారి చాలా మంచి పాజిటివ్ వైబ్, మంచి స్ట్రాంగ్ ఉన్నా. సో చెప్పులు కూడా వేసుకోవాలి ఇవాళ మొత్తం. ఒక్కరో చేసుకోకుండా ఉన్నామని అంతే. అదఫ్నం అది పోయినాక చూద్దాం ఎట్లుంటుందో సంగతి. కర్ణాటక రామన్ హాయ్. కర్ణాటకకు వచ్చి బైక్ అయితే ఇక్కడ మెట్రో దగ్గర పార్క్ చేసిన. బైక్ ఎక్స్ట్రా ఉంది, అందుకే ఒకటే బైక్లో పోదాం అనుకున్నాం. వాళ్ళు వస్తారు పెట్రోల్ ఒప్పించుకొని. ఇక్కడ బైక్ పెట్టేసి ఆ బైక్లో వెళ్ళిపోదాం. లెట్స్ గో. మౌలాలి దాటినాం, హెడింగ్ టు ఏసరా నగర్. అక్కడ ఒకరిని పిక్ చేసుకుని అక్కడ నుంచి డైరెక్ట్ తీసారా. నేను కూడా ఇస్తాను చెప్పు. నాకు చెప్పులు లేవు, మర్చిపోయినా. అన్నా చెప్పు మామా. పెద్దలైనే వాళ్ళు మాట్లాడే మామూలుగా తెలుసా అనుకుంది. దిల్ మాంగే మోర్. అన్నా ఉన్నాయని వాటర్ తాగుతూనే ఉన్నా. ఇప్పుడు టాయిలెట్ వస్తుంది, ఏం చేయాలి? చాలా షార్ప్ ముందుకు వచ్చేసిన సైడ్కి వెళ్ళి. వీళ్ళు రమ్మంటే వస్తలేరు. అన్న ఇవ్వండి. హాఫ్ అన్ అవర్ అయ్యేది, 1 hour అయింది. 1 hour నైస్ అన్న, గ్రేట్ జాబ్. అది మెయిన్ ద్వారం, ఇది విఐపి ద్వారం. మనం తీసుకొస్తున్నట్టుంటుంది విఐపి. ఇది విఐపి ఎట్లుంటుంది మరి మనం తీసుకొచ్చి. ఇప్పుడు ఎట్లుంటుంది రా మరి. మీరు రారా, ఇక అక్కడనే ఉంటారు అందరూ. విఐపీలు తీసుకోవచ్చుగా, ఎందుకు ఇట్లా? రాముడు యుద్ధం అయిపోయింది. వార్ తర్వాత ఇక్కడికి వచ్చిండు విసికి. వచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేద్దాము శివుని గుడి అని హనుమంతుని చెప్పి, హనుమంతుని 100 లింగాలు తీసుకురాబో అని పంపించాడు వారణాసి. హనుమంతుడు పోయి వచ్చే టైంకి ముహూర్తం దాటిపోతుంది. లేదు ముహూర్తం దాటిపోతే శివుడు వస్తాడు. శివుడు వచ్చి స్వయంభూ లింగాన్ని రామునికి ఇస్తే రాముడు అది ప్రతిష్టాపన జరిపిస్తాడు. హనుమంతుని వచ్చినాక హనుమంతుడు కోపం వస్తుంది. కోపం వచ్చి బయటనే వదిలేస్తాడు లింగాలన్నింటినీ. బయట 100 లింగాలు ఉంటే లోపల ఒక లింగం స్వయంభూ. అవునా? రావణ సూత్రం ఏదో ఉంటుంది అక్కడ, అది మురుదేశ్వర్. అది ఉండి QR కోడ్. వచ్చు విమెన్ హ్యాపీ విమెన్స్ డే అంటున్నా.
హ్యాపీ విమెన్స్ డే అంటున్నా. చాలా ఉక్కపోతలో దర్శనం లేదు, అంత విద్యార్థేష్ వల్ల ఒక పక్కదారి పట్టించడం వల్ల గంట ఆల్ థ్యాంక్స్ టు మీ అన్న. ఇందాక నేను చెప్పిన అన్న లింగం ఇది ఆంజనేయ స్వామి పెట్టాడు, పడేస్తాడు పైనుండి. సో ఇక్కడ నుండి పడేస్తే ఇట్లా అన్ని వచ్చి పడతాయి అన్నట్టు ఇట్లా. అందులో ఇది ఒకటి అర్థమైందా అన్న? లోపల ఒకటి ఉండే మరి రెండు త్రేతాయుగంలో కట్టిన గుడిని చూసి నీ పనిని మర్చిపోతేవా బాలిక. ఇక్కడ లింగం తర్వాత మళ్ళా ఇక్కడ అన్న అక్కడ ఎన్ని కొబ్బరికాయలున్నాయి కదా. ఇవి ఎందుకు కోతులు ఎందుకు లేవు ఇక్కడ? ఒక్క కోతి కూడా ఎందుకు? హనుమంతుడు ఇక్కడ కోపంతో ఇసిరేసాడు లింగాలు. సో హనుమంతుడు కోపంగా ఉన్న ప్లేస్ కాబట్టి ఇక్కడ ఒక్క కోతి కూడా లేదు. ఆల్ రైట్, దర్శనం అయితే అయిపోయింది. ఆఫ్టర్ సో మెనీ ట్విస్ట్ దర్శనం అయిపోయింది. నౌ స్టార్టింగ్ అమ్మా బ్యాక్. ఎట్లయిందన్న దర్శనం మొత్తానికి? అది ఒక వీఆర్ హెడింగ్ బ్యాక్. మధ్యలో ఇక్కడ నాయ కొంచెం తినేసి వెళ్ళిపోతాం. 2 అవుతుంది టైం ఆల్మోస్ట్. ఇప్పటివరకు గేమ్ తినకుండా సక్సెస్ఫుల్ గా కంప్లీటెడ్. చాలా సామాన్ యాక్షన్. నెక్స్ట్ హాల్ట్ రాఘవేంద్ర టిఫిన్ సెంటర్. టైం 2:11. ఏం తింటున్నారా? 70 mm దోశ. మంచి. ఫైనల్లీ 2:30 ఈటింగ్ దోశ. నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? స్వీట్ పాన్. నీ గుడ్క పానా? స్వీట్ పాన్ ఇది కూడా. స్వీట్ పాన్ రామన్న కొనిచ్చిండు స్వీట్ పాన్ అన్న. హ్యాపీ విమెన్స్ డే. ఉప్పిదా రైట్. డన్ విత్ శివరాత్రి అన్న. ఎట్లయినా దర్శనం మంచిగా సూపర్ అన్న. థ్యాంక్ యూ. నువ్వు చెప్పు. నువ్వు లాస్ట్ లో నువ్వు చెప్పు. ఇప్పుడు చెప్పు. ఇది కొనుక్కున్నానండి నేను. కొనుక్కున్నావా? నువ్వు చెప్పరా ఇప్పుడు ఎట్లా అనిపించింది? ఒక సెంటెన్స్ చెప్పాలి. అంటే పోయినసారి కంటే ఈసారి రంగులు మెరుపులు మరియు సరే రంగు రుచి చిక్కదనం ఒక చక్కటి కాఫీ ముగించి. సరే ఓకే. టైం 3:49. సో ఆల్మోస్ట్ అరౌండ్ 4 అయిపోయింది. దర్శనం అంతా ఎవ్రీథింగ్ ఇస్ డన్. చాలా ఎంజాయ్ చేసిన ఆ డివైన్ వైట్. దాట్ ఈస్ ఆసమ్. సక్సెస్ఫుల్ గా నీలారం అండ్ జాగారం 2 అయిపోయినాయి. ఫీలింగ్ సో గుడ్. అసలు ఆగాలి కూడా కాలే. చెప్పులు కూడా లేవు. చెప్పులు లేకుండానే మొత్తం తిరిగినాం. అదే హైలైట్ యాక్చువల్ గా. కొంచెం హెడేక్ వచ్చింది, మధ్యలో నీరసం అయింది అంతే తప్ప మిగతా అంతా ఎవ్రీథింగ్ వాస్ ఆసమ్. మంచి ఎంజాయ్ చేసినాం. చూసారు కదా మీరు బ్లాగ్ అయితే. ఐ హోప్ యూ గైస్ లైక్డ్ ఇట్. If you liked it, please do share and subscribe. See you in the next video. Until then, take care. Bye bye. Love you. Please do like, share and subscribe.